నిన్నటి నుంచి ఒక వార్త, సిట్ నోటీసులు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఏమని ఇచ్చింది? నిన్న మధ్యాహ్నం నోటీసులు ఇచ్చి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలలోపు విచారణ చేస్తాము అని చెప్పారు. అయితే దాంట్లో ఒకటి ఏం చెప్పారు అంటే 65 ఏండ్లు పైబడి ఉన్నారు కాబట్టి మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ, హైదరాబాద్ లిమిట్లో ఎక్కడ కోరుకుంటే అక్కడ అంటే, ఇప్పుడు కేసీఆర్ గారు ఎర్రవెల్లిలో ఉంటున్నారు, నందినగర్ ఇంట్లో ఉండట్లేదు. కానీ నందినగర్ ఇంటి దగ్గర నోటీసులు ఇచ్చారు, ఆయన అక్కడ ఉంటున్నారు. కానీ పోలీసులు ఇచ్చిన దాంట్లో ఏమి ఇచ్చిర్రు అంటే క్లారిటీగా హైదరాబాద్ లిమిట్లోనే మేము విచారణ చేస్తాము, హైదరాబాద్ లిమిట్లో మీరు స్టేషన్కి రాకపోయినా ఎక్కడంటే అక్కడికి వచ్చి చేస్తాము అని అన్నారు. అయితే దీని తర్వాత కేసీఆర్ గారు కూడా రిప్లై చేశారు సిట్ అధికారులకి. నా వెనుక కనిపిస్తుంది అదే, అన్నింటి గురించి మాట్లాడదాం, దీని తర్వాత ఒక అడ్వకేట్ ఒపీనియన్ కూడా తీసుకుందాం, దీంట్లో ఎట్లా ఉండబోతుంది, ఏం జరుగుతుంది అనే దాని మీద. ఇది నోటీసులు మీరు చూస్తుంది ఫస్ట్ కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి నోటీసులు. అయితే ఇంకొకటి ఇందులో, ఇది 160 CRPC కింద ఆయనని సాక్షిగా మాత్రమే పిలిచిరు. ఇది కేసు నమోదైంది ఎప్పుడు? 10/3/2024 అంటే దగ్గర ఇప్పుడు ఇది 1 నెల అయిపోవటానికి వస్తుంది. ఇంకొక 2 రోజులైతే 1 నెల అయిపోతుంది కదా, 3వ నెలల అంటే ఒక 2 నెలలు అయితే కనుక 2 ఏండ్లు అవుతుంది. ఈ కేసు ఫస్ట్ ఫైల్ చేసి 2 నెలలు అయిన తర్వాత ఇంకొక 2 నెలలు తక్కువ కానీ 2 ఏండ్లు అవుతుంది. 2 ఏండ్లలో ఏం తెలిసిర్రు, ఏంది సంగతి అనేది అందరికీ తెలుసు, తెలంగాణ మొత్తం తెలుసు. ఇది నిన్న 29 తారీఖు రోజు నోటీసులు ఇచ్చి 30 రోజు మధ్యాహ్నం 3 గంటలకి రమ్మన్నారు. దీంట్లో వీళ్ళు చెప్పింది ఏంటి అంటే స్పెసిఫై ఎనీ అదర్ ప్లేస్ విత్ ఇన్ హైదరాబాద్ సిటీ. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులు. దీనికి కేసీఆర్ గారు రాసినటువంటి రిప్లై ఇది. నిన్ననే 29 తారీఖు రోజే మళ్ళా సిట్ అధికారులకి ఒక రిప్లై రాసిర్రు. ఆయన చెప్పింది ఏంటి అంటే, మీరు 30 తారీఖు రోజు మధ్యాహ్నం 3 గంటలకి రమ్మని చెప్పిర్రు, కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ నడుస్తుంది. ఒక పార్టీ అధినాయకుడిగా ఆయన, ఎందుకంటే ఈ మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరుగుతాయి. బీఫామ్లు ఇచ్చుడు కావచ్చు, లేకపోతే అక్కడ ఏ క్యాండిడేట్లు ఉండాలి, ఏంది, ఎన్నికలకు ఎట్లా ప్రిపేర్ కావాలి, ఇదంతా ప్రిపరేషన్స్ నడుస్తూ ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా వాళ్ళ పార్టీ ఏ అభ్యర్థుల్ని నిలపాలి, ఎక్కడ ఎట్లా ఉంది, ఏ జిల్లాలో ఎట్లా ఉంది, ఈ సమాచారం ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి నాయకులకి ఇన్పుట్స్ ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ పనిలో నేనున్నా కాబట్టి టైం కావాలి అనేది ఓవరాల్గా సిట్ అధికారులకి ఆయన రాసినటువంటి అది. నేను చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా మీకు ఎప్పుడైనా సరే అందుబాటులో ఉంటా, ఎప్పుడైనా సరే విచారణకి సహకరిస్తాను నేను. కానీ ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ పనులలో నేను బిజీగా ఉన్నా కాబట్టి ఇంకొక డేట్ ఏమన్నా చెప్పుర్రి మీరు అని అడిగారు. దాంట్లో ఇంకొకటి కూడా చాలా స్పెసిఫిక్గా ఏం చెప్పారంటే, ఆయన ఎర్రవెల్లిలో ఉంటున్నారు ఇప్పుడు, కాబట్టి మీరు ఇకపై, ఇప్పుడు నేను మీకు రిప్లై ఇస్తున్నా కదా, మీరు ఇక మీద నాతోని ఏం చెప్పాలనుకున్నా, ఏదన్నా నన్ను అడగాలనుకున్నా, లేకపోతే నోటీసులు లాంటివి ఏమన్నా ఇవ్వాలనుకున్నా కూడా నేను ఎర్రవెల్లిలో ఉంటున్నా, కాబట్టి ఇక్కడికే సంప్రదించాలి అనేదాన్ని కూడా ఆయన చెప్పారు. దాంట్లో ఇది ఏంది, ఇదే 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు ఉన్నాయి కదా, సో ఆ పనులలో నేను ఆక్యుపై అయి ఉన్నా, ప్రీ ఆక్యుపైడ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి పార్టీ బేసిస్లో జరుగుతాయి కదా ఈ ఎన్నికలు అనేది. ఇంకొకటి ఏమంటారంటే, ఆయన పోలీసులు ఇచ్చినటువంటి దాంట్లో మీరు ఇక్కడ హైదరాబాద్ లిమిట్లనే అనేది ఉంది కదా, ఎక్కడ ఉంటే అక్కడ నా ఇల్లు అది, నాకు ఇక్కడ నుంచే ఏమన్నా మీరు లెటర్లు పంపాలన్నా, నోటీసులు ఇవ్వాలన్నా ఇక్కడనే ఇవ్వండి అనేది ఆయన రాసిర్రు. అట్లనే పోలీసులు చెప్తున్నటువంటి రీజనే 65 years ఎబోకి, విమెన్కి, మెంటల్ ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అటెండ్ ఎనీ ప్లేస్ అదర్ దెన్ ద ప్లేస్ ఇన్ విచ్ సచ్ మేల్ పర్సన్ ఆర్ ఉమెన్ రెసిడెంట్. ఎక్కడన్నా సరే విచారణ చెయ్యొచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్లో, అది లాలో కూడా ఉంది. కాబట్టి మీరు ఇక మీదట, నేను 65 ఏండ్లు పైబడిన వ్యక్తిని కాబట్టి నేను ఉన్నటువంటి ప్లేసే నా ఇల్లుగా పరిగణించి మీరు ఎట్లాంటివి ఉన్నా నెక్స్ట్ టైం నుంచి నాకు లెటర్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే విచారణకి సంబంధించింది ఏదైనా చెయ్యాలనుకున్నా కూడా అక్కడే చెయ్యాలి అనేటువంటిది ఆయన రిప్లై రాసిరు, కేసీఆర్ గారి పేరు మీద ఆ రిప్లై. అయితే ఇవాళ మళ్ళొకసారి నోటీసులు ఇస్తారు. ఆయన ఇచ్చినటువంటి నోటీసులు నిన్న ఇచ్చిర్రు, ఆల్రెడీ టైం అడిగిర్రు ఆయన, కానీ మళ్ళీ ఇవాళ నోటీసులు ఇస్తారు, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల్లోపే ఇంకొకసారి నోటీసులు ఇస్తారు అనేది ఒక చర్చ జరుగుతుంది. అది నిజమా కాదా అనేది తెలియదు, కానీ ఒక చర్చ అయితే జరుగుతుంది. సో ఒకసారి నోటీసులు ఇచ్చిన తర్వాత, దానికి ఆ వ్యక్తులు రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ నోటీసులు ఇవ్వచ్చా ఇమ్మీడియట్గా ఈరోజే, ఎట్లా ఉంటుంది ఈ ఇష్యూలో? ఆల్రెడీ చాలామందిని విచారించారు, పోలీస్ అధికారులను కావచ్చు, అట్లనే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు,
అట్లనే వాళ్ళ రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు వీళ్ళందరినీ విచారించారు. ఇప్పుడు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. 160 సిఆర్పిసి కింద సాక్షిగా కేసీఆర్కి సిట్ నోటీసులు ఇచ్చింది. అయితే ఎట్లా ఉండబోతుంది ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత ఏముంటుంది, ఆయన ఇచ్చినటువంటి రిప్లై, దాని తర్వాత ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది, మళ్ళీ ఒకసారి నోటీసులు ఇవ్వడం అనేది కుదరదా అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. మనతో పాటు అడ్వకేట్ మోహిత్ రావు గారు ఉన్నారు. మోహిత్ రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు సిట్ నోటీసులు ఇదంతా చూసి ఉంటారు నిన్న కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి సిట్ నోటీసులు. దానికి కేసీఆర్ గారు కూడా ఆల్రెడీ రిప్లై ఇచ్చిర్రు. కానీ ఇంకొకటి ఏం వినిపిస్తుందంటే ఈరోజు పొద్దున్న నుంచి మళ్ళీ ఒకసారి వాళ్ళు వచ్చి నోటీసులు ఇస్తారు అని అంటున్నారు. అట్లా పాసిబుల్ అవుద్దా అంటే ఆయన నోటీసులు ఇచ్చిన తర్వాత, ఆయన రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ నోటీసులు ఇవ్వడం అనేది? అక్కడ క్లియర్ గా కేసీఆర్ గారు రిప్లైలో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, తను బీఫామ్ ఇవ్వాలి, షెడ్యూల్ రిలీజ్ అయింది, తన క్యాండిడేట్స్ కి పార్టీ క్యాండిడేట్స్ కి బీఫామ్ ఇవ్వాలి అని క్లియర్ గా చెప్పారు. అండ్ ఇంకొకటి ఏం చెప్పారంటే, నేను ఎర్రవల్లిలో నివసిస్తున్నాను, ఏ నోటీసులు ఉన్నా ఫ్యూచర్ లో నాకు ఇక్కడ ఇవ్వాలి, మీరు నందినగర్ లో ఇచ్చారు, అక్కడ నంది అక్కడ ఇవ్వకుండా ఇక్కడ ఇవ్వాలి. అండ్ 160 సిఆర్పిసి ప్రకారం 65 years పైబడిన వాళ్ళందరికీ వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడనే ఎగ్జామినేషన్ చేయాలి అని చెప్పడం జరిగింది. సో దానికి మళ్ళీ వీళ్ళు ఈ రోజు నోటీస్ ఇస్తే దట్ అమౌంట్స్ టు హరాస్మెంట్. ఎందుకంటే తను క్లియర్ గా చెప్పినాక వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేశారు, మీడియాలో వచ్చింది, యాక్సెప్టెడ్ హిస్ రిప్లై అని. వచ్చిన తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా ఇస్తే అది క్లియర్లీ అమౌంట్స్ టు హరాస్మెంట్, పొలిటికల్ హరాస్మెంట్ తప్పితే ఇంకోటి కాదు. వాళ్ళు 2 ఏళ్ళు ఇన్వెస్టిగేషన్ గురించి ఆగినప్పుడు, 2 ఏళ్ళు సప్లిమెంటరీ చార్జ్ షీట్ అయినప్పుడు ఇంకొక 1 month ఆగొచ్చు ఇఫ్ దే రియల్లీ వాంట్ టు వెయిట్. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి నోటీసు 160 సిఆర్పిసి కింద, అంటే సాక్షిగానే కదండి ఇచ్చింది. నిన్నటి నుంచి ఇంకొక వర్షన్ కూడా ఏం చూపిస్తుంది అంటే ఇన్వెస్టిగేషన్ కోసం పిలిచిర్రు అనేది కూడా కొన్ని మీడియాలలో రిపోర్ట్ అవుతుంది. అది తప్పు. 160 సిఆర్పిసి నోటీస్ ఇవ్వడం జరిగింది. 160 సిఆర్పిసి ఒక సాక్షి, విట్నెస్ గా మీకు ఈ కేసు గురించి కొన్ని విషయాలు తెలుసు అని మాకు అనిపిస్తుంది, దాని ప్రకారం మీరు రండి, వచ్చి మీరు ఎగ్జామినేషన్ చేస్తాం మిమ్మల్ని అని పిలవడం 160 సిఆర్పిసి అంటే. ఇప్పుడు ముద్దాయిగా వేరే ఇస్తారు, ఇది సాక్షిగా మాత్రం పిలవడమే. ఓకే. ఇంకొకటి, ఇప్పుడు మీరు అన్నట్టు 2024లో నమోదైంది కేసుకి సంబంధించింది. 3వ నెల 2024లో ఇది, అంటే దగ్గర 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్లలో ఏం చేసిర్రు ఏంది అనేది సిట్ అధికారులు కావచ్చు, అంతకుముందు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక అఫీషియల్ ప్రెస్ మీట్ అనేది ఎక్కడ కనిపించట్లేదు మనకి. అంటే ఎట్లా చూడాల్సి ఉంటుంది దీన్ని అంతటిని కూడా? 2 ఏళ్ల నుంచి కేసుకి సంబంధించి ఏం జరుగుతుంది ఏంది అనేటువంటిది లేకుండానే పదే నోటీసులు ఇవ్వడము, దీన్ని అంతటినీ చూస్తున్నప్పుడు ఒక రాజకీయ కక్ష సాధింపు అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. లీగల్గా చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుందండి? లీగల్ గా చూసుకున్నట్టయితే మీకు మార్చి 2024లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదైనాక వాళ్ళు 3 months లో ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. ఫస్ట్ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ June 24 అంటే నౌ వీఆర్ ఇన్ 26 January, 1.5 year పైగా, ఆల్మోస్ట్ 1 year 8 months అనుకోండి. అవును, ఇంకో 2 నెలలు అయితే 2 years అవుతుంది. వాళ్ళు సప్లిమెంటరీ చార్జ్ షీట్ వేయలేదు. ఒకవేళ నిజంగానే వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళకి సీరియస్నెస్ ఉండి దీంట్లో ఒక క్రైమ్ ఉండి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే, ఎప్పుడన్నా పోలీస్ షుడ్ బి ఇన్ ది ఫస్ట్ లైన్ టు ఫైల్ చార్జ్ షీట్ అండ్ టు బిగిన్ ది ట్రయల్. వాళ్ళు ట్రయల్ కి వెళ్తారు, అది ఇంత నేరం జరిగింది, దీంట్లో ఇవి అవకతవకలు అయినాయి, దీనికి మాకు ఎవిడెన్స్ ఉంది, దీన్ని మీరు ట్రయల్ కి వెళ్ళండి, చార్జ్ షీట్ ఫైల్ చేసి వాళ్ళు దిల్ గో ఫర్ ట్రయల్. కానీ ఈ కేసులో మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామని ఇన్వెస్టిగేషన్ పేరిట 2 ఏళ్ళు కాలయాపన చేసి ఏమీ దొరకకుండా, ఎందుకంటే ఒకవేళ కనుక వాళ్ళకి ఇక్కడ ఏమైనా తప్పు జరిగి ఎవిడెన్స్ ఉంటే వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సిట్ కమిషనర్ చూడండి, ప్రతిసారి ప్రెస్ రిలీజ్ చేస్తున్నారు, సాక్షిగానే పిలిచాము, మీరు ఎవరిని కాంటాక్ట్ కాకండి. కేటీఆర్ గారి విషయంలో, హరీష్ రావు గారి విషయంలో 2 ప్రెస్ నోట్స్ ఇచ్చారు. అలానే మాకు ఎవిడెన్స్ దొరికింది, ఎవిడెన్స్ ఏంటో చెప్పకుండా మీకు అగేన్స్ట్ గా మాకు ఎవిడెన్స్ దొరికింది, ఈ ఎవిడెన్స్ ఉంది, దేర్ఫోర్ మిమ్మల్ని పిలుస్తున్నాము, దీంట్లో క్రైమ్ జరిగింది అని స్పష్టంగా ఎవరైనా చెప్పారండి ఇప్పుడు వరకు? ఎవరు చెప్పలేదు. అంటే ఇప్పుడు ఇంకోటి, సుప్రీంకోర్టు పలుసార్లు ఈ కేసులో తిరుపతి అన్న గారి బెయిల్ కావచ్చు, ప్రభాకర్ గారి బెయిల్ కావచ్చు, వాటిలో కేటగారికల్ గా క్రిస్టల్ క్లియర్ గా చెప్పడం జరిగింది, మీరు ఇన్వెస్టిగేషన్ పేరిట ఏడాది తరబడి చెయ్యొద్దు ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు చార్జ్ షీట్ నిబంధన 90 రోజులు అంటే సప్లిమెంటరీ చార్జ్ షీట్ దానికన్నా తక్కువ సమయం వేయాలి. ఇప్పుడు స్పెసిఫిక్ గా కోడ్ ఎక్కడ రాసలేదు ఇంత సమయంలో వేయాలని, కానీ చార్జ్ షీట్ కే 90 days ఇచ్చినప్పుడు ఇట్ ఇస్ కామన్ సెన్స్. సప్లిమెంటరీ దాదాపు వేరే అన్ని ఇన్వెస్టిగేషన్స్ లో
15 రోజుల్లో, 20 రోజుల్లో, 1 month లో, 1.5 month లో ఫైల్ చేస్తారు. కానీ వీళ్ళకి సీరియస్నెస్ లేదు కాబట్టి, ఎవిడెన్స్ ఏం దొరకలేదు కాబట్టి 1.5 year అయినా ఇంకా సప్లిమెంటరీ చార్జ్ షీట్ పేరిట కాలయాపన చేస్తున్నారు. అక్కడ ఆల్రెడీ చెప్పింది సుప్రీంకోర్టు, మీకు ఇన్నిసార్లు ఇంత టైం ఎందుకు అని. అది చెప్పినా కూడా వాళ్ళు ఇంకా అదే దాని మీద కాలయాపన చేస్తున్నారు. దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఓకే, ఇది చెప్తుంది ఏంటి అంటే మళ్ళొక్కసారి నోటీసులు ఇవ్వడం అనేది కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ నిన్న నోటీసులకి కేసీఆర్ గారు రిప్లై ఇచ్చినటువంటి దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు చెప్పిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఇయ్యాల నోటీసులు ఇవ్వడం అనేది అది కుదరదు అనేది మోహిత్ రావు గారు చెప్తుంది. అట్లనే 2 ఏళ్ల కిందట నమోదైన కేసు ఇది. 2 ఏళ్ల నుంచి ఏం తేల్చిర్రు, ఏంది అనే దాని మీద ఈ రోజు వరకు ఒక ప్రెస్ నోట్ కానీ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కానీ ఈ రోజు వరకు ఇవ్వలేదు. కాబట్టి ఇదంతా కొంత బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నట్లుగా రాజకీయ కక్షపూరితంగానే ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అనేటువంటిది ఆలోచించాల్సి వస్తుంది అనేది లాయర్లు కూడా చెప్తున్నటువంటి మాట.